నుంచి పోలీస్ కస్టడీ 2 రోజుల విచారణకు ఏసీబీ కోర్టు అనుమతి. రాజకేశ్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలను విచారించనున్న పోలీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు సజ్జల కుటుంబ సభ్యులకి హైకోర్టులో ఊరట. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల కుటుంబ సభ్యులకు హైకోర్టులో ఉపశమనం లభించింది. కడప జిల్లా సీకేదిన్ని మండలం పరిధిలోని పలు సర్వే నెంబర్లు 63.72 ఎకరాలు స్వాధీనం చేసుకుంటే నెల 21 జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్పై న్యాయస్థానం స్టే విధించింది. కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చే నాటికి ఉన్న స్థితిని యథాతథంగా కొనసాగించాలని అధికారులకు స్పష్టం చేసింది. విచారణ జూన్ 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నా కేసు దర్యాప్తు చేస్తుంది మీరేనా? ఓ ఏసీపీని ప్రశ్నించిన పిఎస్ఆర్. విచారణ మధ్యలో వేరే ఛాంబర్లోకి కస్టడీలో ఉండగా జరిగిన ఘటన. విధుల్లో ఉన్న ఐపీఎస్ల వ్యవహారం. నా కేసును దర్యాప్తు చేస్తుంది మీరేనా? ఎక్కడ ఏసీపీ మీరంటూ ఏపీఎస్సీ గ్రూప్ 1 కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు పోలీస్ కస్టడీలో ఓ ఏసీపీని ప్రశ్నించారు. కేసులో నిందితుడిగా ఉన్న పిఎస్ఆర్ విధుల్లో ఉన్న ఐపీఎస్గా వివరించారని విమర్శలు వస్తున్నాయి. విజయవాడలోని జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన కోర్టు 2 రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. 25వ తేదీ ఉదయం నుంచి 26వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఆయన సూర్యాపేట పోలీస్ స్టేషన్లో ఉన్నారు. పిఎస్ఆర్తో పాటు కామ్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పమిడికాల మధుసూదన్ కూడా స్టేషన్లోనే ఉన్నారు. నందిగామ ఏసీపీ ఏబీజీ తిలక్ పిఎస్ఆర్ మధుసూదన్ని విడివిడిగా విచారించారు. తొలి రోజు విచారణ మధ్యాహ్నం కాగానే పిఎస్ఆర్ టాయిలెట్కి వెళ్తానని చెప్పారు. ఆయన గదిలో నుంచి బయటికి రాగానే సిబ్బంది టాయిలెట్లు చూపించారు. టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత పిఎస్ఆర్ విచారణ గదిలోకి వెళ్లకుండా పక్కన ఉన్న ఏడీసీపీ ఛాంబర్కి వెళ్ళారు. ఆ ఛాంబర్లో 2 ఏసీపీలు ఉన్నారు. ఆయన్ని చూడగానే 2 ఏసీపీల్లో ఒకరు బయటకు వెళ్ళిపోయారు. తను చూసి నిలబడిన మరో ఏసీపీని పిఎస్ఆర్ ప్రశ్నలు వేశారు. నా కేసుని ఏపీఎస్సీ కేసు మీరే దర్యాప్తు చేస్తున్నారు, మీరు ఎక్కడ ఏసీపీ అని అడిగారు. కేసుతో సంబంధం లేనప్పుడు ఎక్కడెందుకున్నారని అర్థం వచ్చేలా పిఎస్ఆర్ మాట్లాడారు. ఆయన అడిగిన ప్రశ్నలకు ఏసీపీ సమాధానం చెప్పడంతో సరేనంటూ వెళ్ళిపోయారు. టాయిలెట్కి వెళ్ళిన పిఎస్ఆర్ అక్కడి నుంచి నేరుగా ఏడీసీపీ ఛాంబర్లోకి వెళ్ళి ఏసీపీని కలిపి ప్రశ్నించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది